వెల్కమ్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గుయ్యే వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది ఆ రోజు నైట్ అని. ఇక తనకేం గుర్తు రాదు ఆ రోజు నైట్ జరిగింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తను బ్రష్ చేసుకుంటుంటే అక్కడికి సిత్మో వస్తుంది వాష్రూమ్ కి. ఇక తను బ్రష్ చేసుకోవడం ఆపేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు గుయ్యే. మళ్ళీ కారిడార్ లో నించొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపు అక్కడికి సిత్మో వస్తుంది. ఇక సిత్మోకి చెప్తాడనమాట, నేను ఆ రోజు డ్రింక్ చేసి ఉండడం వల్ల ఏం చేశానో గుర్తులేదు నాకని. ఇక సిత్మో గుయ్యే గుర్తు చేద్దామని చెప్పి అక్కడ డ్రింక్స్ పెడుతుంది. వీటిని తాగేసి గుర్తు తెచ్చుకో అసలు ఆ రోజు ఏం జరిగిందో అని అంటుంది. ఇక గుయ్యే డ్రింక్ తాగేసిన తర్వాత సిత్మో తన దగ్గరగా వస్తుంటే తనకి ఆ రోజు ఏం జరిగిందో గుర్తొస్తుంది. ఇప్పుడు డ్రింక్ చేసి ఉన్నాడు కదా, మళ్ళీ కిస్ చేయడానికి దగ్గరగా వస్తుంటే సిత్మో తనని వెనక్కి నెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆలోచించిన తర్వాత తను కూడా ల్యాబ్ కి వెళ్ళిపోతాడు. ఇక తను ల్యాబ్ లో వర్క్ చేస్తున్నప్పుడు తను సిత్మోని కిస్ చేసిందే గుర్తొస్తూ ఉంటుంది గుయ్యేకి. ఇక ఇంతలో అక్కడికి వాళ్ళ సీనియర్ వస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి సిత్మోని చూపిస్తారు. వాళ్ళ ఫ్రెండ్ తనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పే మ్యాటర్ ఏం పట్టించుకోకుండా తను కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సిత్మో వాళ్ళ ఆఫీస్ లో ఒక మీటింగ్ ఉంటుంది. దానికోసం రెడీ అవ్వమని చెప్తుంది వాళ్ళ డైరెక్టర్. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి ఫుపే అండ్ వాంగ్ కనిపిస్తారు. వాళ్ళిద్దరూ తినడానికనే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి గుయ్యే అండ్ ప్రొఫెసర్ జాంగ్ అలాగే వాళ్ళ సీనియర్స్ ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళు లంచ్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ సిత్మో వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ మీటింగ్ కోసం అని రెడీ అవుతూ ఉంటారు. ఇక గుయ్యే వాళ్ళేమో ల్యాబ్ లో ఉంటారు. గుయ్యే తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. తనకి సిత్మోనే గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రొఫెసర్ వచ్చి గుయ్యేని అడుగుతారనమాట, ఏంటి ఇంత అబ్సెంట్ మైండెడ్ గా ఉన్నావని. జరిగిన విషయం చెప్పేస్తాడు ఇంకా ప్రొఫెసర్ కి. వాళ్ళ ప్రొఫెసర్ అలాగే ఇంకొక అబ్బాయి అంటాడు కదా, వాళ్ళిద్దరు షాక్ అవుతారు, ఏంటి ప్రపోజ్ చేయకుండానే కిస్ చేసావా అని. ఇక గుయ్యే అడుగుతాడనమాట ప్రొఫెసర్ ని, నన్ను తను హేట్ చేస్తుందేమో అని డౌట్ గా ఉంది సార్ అని. ఇక ప్రొఫెసర్ అంటాడనమాట, ఏం కాదు లైట్ తీసుకో, ఓ పని చెయ్యి, ఇప్పటి వరకు నువ్వు సైంటిఫిక్ గానే ఆలోచించి తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇప్పటి నుండి అలా కాకుండా ఒక రొమాంటిక్ ప్రపోజల్ ని చేయడానికి ట్రై చేయమని చెప్తాడు. తనకి డైరెక్ట్ గా ప్రపోజ్ చేయమని చెప్తాడు. ఇంకా తనకి ఇష్టమైన ప్లేస్ కి అయితే బెటర్ తనని తీసుకొని వెళ్ళి అక్కడికి ప్రపోజ్ చేయొచ్చు అని చెప్తాడు. సరే నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను, నువ్వు దాని గురించి ఆలోచించు గుయ్యే, అలాగే వర్క్ అంతా కంప్లీట్ చేసి వెళ్ళండి అని చెప్తాడు. అలాగే ఆ అబ్బాయి తీసుకొచ్చిన పిల్లు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ప్రొఫెసర్. ఇక గుయ్యే ఆలోచించి సిత్మో వాళ్ళ ఆఫీస్ కి వెళ్తాడు తన కోసం. ఇక సిత్మో బయటకు వస్తుంది. పదా వెళ్దామని చెప్తాడు గుయ్యే. ఇంతలోపు సిత్మోకి కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడదామని పక్కకు వెళ్ళినప్పుడు ఒక పేపర్ కింద పడుతుంది సిత్మో దగ్గర నుండి. ఆ పేపర్ లో ఏం రాస్తుందంటే, సిత్మో గుయ్యే మంచివాడే కానీ కిస్ చేసినందుకు మార్క్స్ కట్ చేస్తుంది అనమాట. అంటే గుయ్యేకి కొన్ని మార్క్స్ ప్లస్ చేస్తుంది మంచి పనికి, కొన్ని మార్క్స్ మైనస్ చేస్తుంది ఏమైనా బ్యాడ్ చేస్తే. సో ఇంకా ఆ టేబుల్ అంతా చూసి గుయ్యే అనుకుంటాడనమాట, ఏమైనా మంచి పని చేసి మార్క్స్ కొట్టేద్దామని. మార్క్స్ కొట్టడానికి చాలా తంటాలే పడతాడు గుయ్యే. ఇక సిత్మో అడుగుతుంది అనమాట, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి. ఇక్కడ మనకి ప్రొఫెసర్ ని చూపిస్తాడు. అతనేమో నానా తంటాలు పడుతూ ఉంటాడు ఆ పిల్లితో. ఇక గుయ్యే అంటాడనమాట సిత్మోతో, మన ఇద్దరం కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్దామా అని చెప్పి. సిత్మో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుయ్యే అలా అనగానే, ఎందుకంటే తనకి అమ్యూజ్మెంట్ పార్క్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక గుయ్యే అనుకుంటాడు, ఇదే కరెక్ట్ టైం తనకి ప్రపోజ్ చేసేద్దామని చెప్పి. గుయ్యే చాలా సార్లు ట్రై చేస్తాడు తనకి కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి, కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించదు. ఇది చాలదన్నట్లు కరెక్ట్ గా చెప్పే టైంకే వాళ్ళ ప్రొఫెసర్ కాల్ చేసి చెప్పావా అని విసిగిస్తూ ఉంటాడు. ఇక సిత్మో అడుగుతుంది గుయ్యేని, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేమని. ఇంకా గుయ్యే చెప్దాం అనుకునేలోపు వాళ్ళ సార్ ఫోన్ చేస్తారు తనకి. ఆ పిల్లికి సీరియస్ గా ఉంది, ఫాస్ట్ గా రమ్మని చెప్తాడు. ఇంకా ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. ప్రొఫెసర్ దానికి చాలా అటాచ్ అవుతాడు ఆ క్యాట్ కి. ఏం కాలేదు ఆ క్యాట్ కి, జస్ట్ నార్మల్ గా అప్పుడప్పుడు ఇలానే అవుతూ ఉంటాయి కొన్ని క్యాట్స్ అని చెప్తాడు. ఇంకా సిత్మో అండ్ ఆ ప్రొఫెసర్ కలిసి పిల్లితో ఆడుకుంటూ ఉంటారు. సిత్మో అంటుంది, నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని. నో వే, నేను మా ఇంటికి తీసుకెళ్తానని ప్రొఫెసర్ అంటాడు. ఇక అప్పుడు గుయ్యే మంచి మార్క్స్ కొట్టేద్దాం సిత్మో దగ్గర అని చెప్పేసి ప్రొఫెసర్ ని అడిగి ఆ పిల్లిని ఎత్తుకుంటాడు సిత్మో కోసం. కానీ వెంటనే తనకి తుమ్ములు స్టార్ట్ అవుతాయి. ఇక సిత్మో గుయ్యే హెల్త్ ని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లిని అక్కడే వదిలేసి వచ్చేస్తుంది. ఇక ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. నేను బాత్ చేసి వస్తాను, ఇక్కడే ఉండమని చెప్తాడు సిత్మోకి. ఇక సిత్మో బాగా టైర్డ్ అయిపోతుంది కదా, నిద్రపోతుంది సోఫాలో. ఇక గుయ్యే వచ్చి తనని ఎత్తుకొని వెళ్లి తన బెడ్రూమ్ లో పడుకోబెడతాడు. అలా పడుకోబెట్టేటప్పుడు తన చేతులపైనే నిద్రపోతుంది తను. ఒకవేళ ఆ హ్యాండ్స్ తీసేస్తే తన నిద్రలేస్తుందేమో, తన నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇంకా అలాగే ఉండిపోతాడు. ఇక నైట్ చాలా సేపు అలాగే ఉంటాడు. ఇక ఎప్పటికో తను అటువైపు తిరుగుతుంది. ఇంకా అప్పుడు లేచి వెళ్లి బ్లాంకెట్ తెచ్చి కప్పుతాడు. ఇక మార్నింగ్ అవుతుంది. సిత్మో కోసం అని చెప్పేసి వంట చేస్తూ ఉంటాడు గుయ్యే. స్నేల్ రైస్ నూడిల్స్ తనకి ఫేవరెట్ అని చెప్పాను కదా, అదే చేస్తూ ఉంటాడు. అప్పుడు సిత్మో అడుగుతుంది, ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కి తింటారా అని చెప్పి.
నువ్వు నైట్ డిన్నర్ కూడా చేయలేదు కదా, అందుకోసమే నీ కోసం చేస్తున్నానని చెప్తాడు గుయ్యే. సరే తింటాను అని చెప్తుంది సిత్మ. పాపం గుయ్యేకి ఆ స్మెల్ అంటే నచ్చదు కదా, ఎలాగోలా కష్టపడి నూడిల్స్ చేస్తాడు. ఇక సిత్మ కూర్చొని తింటుంటే అలాగే చూస్తూ ఉంటాడు గుయ్యే. కానీ ఆ స్మెల్ కి తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక సిత్మ చెప్తుంది అనమాట గుయ్యేకి, నీకు ఒకవేళ ఆ స్మెల్ నచ్చకపోతే నీ రూమ్ లోకి వెళ్ళమని చెప్తుంది. ఆహా అదేం లేదు, నువ్వు తిన్న తర్వాత ఆ బౌల్స్ కడిగేద్దామని ఉన్నాను అని చెప్తాడు. ఇక గుయ్యే అంత ప్రేమగా అలా ఉండడం చూసి సిత్మ అడుగుతుంది, నీకు నేనంటే ఇష్టమా అని. ఒక్కసారిగా ఆ మాట వినగానే ఇంకా గుయ్యేకి ఏం చెప్పాలో ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. అలా అడిగినందుకు సిత్మ ఏమో ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు గుయ్యే చెప్తాడనమాట, అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుండో చెప్దాం అనుకుంటున్నానని చెప్తాడు. సిత్మ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు గుయ్యేనే అడుగుతాడనమాట, మరి నేనంటే నీకు ఇష్టం లేదా అని. ఇంకా సిత్మ సిగ్గుపడుకుంటూ చెప్తుంది, నువ్వంటే కూడా నాకు ఇష్టం అని చెప్పి. ఇద్దరు చాలా క్యూట్ గా సిగ్గుపడుతూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సిత్మ తన రూమ్ లోకి వెళ్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ డ్రెస్ వేసుకోవాలా ఈ రోజు అని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మన గుయ్యే అయితే చెప్పనవసరమే లేదు, ప్రపంచంలో ఉన్న ఆనందం మొత్తం మన గుయ్యే కళ్ళల్లోనే ఉంటుంది. ఇక చాలా హ్యాపీగా రెడీ అయ్యి వచ్చి గుయ్యేకి చెప్తుంది అనమాట, నేను వర్క్ కి వెళ్తున్నానని చెప్పి. గుయ్యే ఓకే అని చెప్తాడు. ఇంకా ఏమైనా చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది సిత్మ. ఇక ఏం చెప్పలేదని చెప్పి డల్ గా ఉండి షూస్ వేసుకుంటూ ఉంటుంది. ఇంతలో గుయ్యే పిలుస్తాడు. ఏమైనా చెప్తాడేమోనని ఎక్సైట్మెంట్ గా పలుకుతుంది. కానీ ఏం చెప్పకుండా లేట్ అవుతుంది, ఫాస్ట్ గా వెళ్ళమని చెప్తాడు. ఇక సరే అని చెప్పేసి ఆఫీస్ కి వెళ్ళిపోతుంది సిత్మ. గుయ్యే ఏమైనా మెసేజ్ చేస్తాడేమోనని ఫోన్ కి వెళ్ళి చూస్తుంటుంది. కానీ కంపెనీ మెసేజెస్ తప్ప ఏం రావు. ఇక గుయ్యే వెళ్ళి ప్రొఫెసర్ జాంగ్ కి అలాగే ఇంకొక అబ్బాయికి చెప్పేస్తాడు, నేను సిత్మకు కన్ఫెస్ చేశానని చెప్పి. గుయ్యే మార్నింగ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు మార్నింగ్ ఏమవుతుందంటే సిత్మ వచ్చి నేను వెళ్తున్నాను అని చెప్తుంది కదా గుయ్యేకి. ఇక సిత్మను చూస్తూ అలాగే సరే అని చెప్తాడు. సిత్మ తనకేమైనా చెప్తుందేమోనని అనుకుంటాడు గుయ్యే. కానీ సిత్మ ఏం చెప్పదు కదా, ఇంకా తను కూడా లేట్ అవుతుంది వెళ్ళమని చెప్తాడు. అది జరుగుతుందన్నమాట. అసలు ఇక్కడ ఫుపే అండ్ వాంగ్ కలిసి చదువుకుంటూ ఉంటారు. ఇక ఫుపే వాంగ్ వాళ్ళలో పడుకొని మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో వాంగ్ ఒక ఎగ్జామ్ రాస్తుందన్నమాట. ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఒక పేపర్ కింద పడుతుంది. అది ఫుపే చూస్తాడు. అంటే అది వేరే యూనివర్సిటీకి ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది అనమాట. తను వేరే దగ్గర చదువుకోవడానికి అవకాశం వస్తుంది వాంగ్ కి. మరి నా అప్లికేషన్ ఎక్కడా అని అడుగుతాడు ఫుపే. అప్పుడు వాంగ్ అంటుంది, నీకు నాతో చదువుకోవాలి అని ఉంటే నువ్వు రిజిస్ట్రేషన్ డేట్ చూసుకునేవాడివి అని చెప్తుంది. ఇక అక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అవుతుంది. అక్కడ నుండి ఫుపే వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ మోమన్ చూపిస్తారు. వాళ్ళ ఆఫీస్ లో మీటింగ్ అవుతూ ఉంటుందన్నమాట, రేపు జరగబోయే యాడ్ గురించి. అడ్వర్టైజ్మెంట్ చేసే హీరో ఉంటాడు కదా, తనతో వర్క్ చేసే అవకాశం వస్తుంది సిత్మోకి. అంటే ఆ యాడ్ బాధ్యతలన్నీ చూసుకోవాలని చెప్తుంది వాళ్ళ డైరెక్టర్. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ కదా సిత్మో వాళ్ళ ఫ్రెండ్, కానీ తనకి మాత్రం అవకాశం రాదు. సిత్మో తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది గుయ్యే ఏమైనా మెసేజ్ చేశాడని చెప్పి. కానీ గుయ్యే ఏం మెసేజ్ చేయడు. కానీ ఇక్కడ గుయ్యే ల్యాబ్ లో ఉంటాడు కదా, అప్పుడు సిత్మకు మెసేజ్ చేద్దామని అనుకుంటాడు. కానీ సిత్మ ఏం రిప్లై ఇవ్వకపోయేసరికి తనకి మెసేజ్ చేయడు. సిత్మకు మెసేజ్ చేద్దామని చెప్పి గుయ్యే ఫోన్ లో చూస్తున్నప్పుడు వాళ్ళ ల్యాబ్ లో ఇంకొక అబ్బాయి ఉంటాడు కదా, అతను ప్రొఫెసర్ కి చెప్తాడు గుయ్యే ఫోన్ తో ఆడుతున్నాడు అని చెప్పి. వాళ్ళ ప్రొఫెసర్ అంటాడు, ఫోన్ లో లవ్ లో ఉన్నాడు కదా, మెసేజ్ చేసుకుని తనకి అని చెప్తాడు. ఇక ఆ మాట వినగానే వాళ్ళ సీనియర్ షాక్ అవుతుంది. ఎవరు లవ్ లో ఉన్నారని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట గుయ్యే లవ్ లో ఉన్నాడని చెప్పి. చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది ఇంకా సీనియర్. ఇక వాళ్ళ ముందు తన బాధ కనపడనీయకుండా గుయ్యేని అడుగుతుంది అనమాట, ఎవరా అమ్మాయి అని. అప్పుడు గుయ్యే చెప్తాడు తను సిత్మో అని చెప్పేసి. ఇక సీనియర్ అలాగే బాధగా చూస్తూ ఉంటుంది. ఇక సిత్మో ఆఫీస్ నుండి బస్ స్టాప్ కి వెళ్తుంది. అక్కడ గుయ్యే కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎక్కాల్సిన బస్ వస్తుంది. ఇంకా గుయ్యే ఎక్కి తన చేయిని సిత్మోకి ఇస్తాడు. ఇక ఇద్దరు కలిసి బస్ లో ఇంటికి వెళ్ళిపోతారు. ఇక గుయ్యే తన రూమ్ కి వెళ్లి ఫుపేకి కాల్ చేస్తాడు. నేను సిత్మోకి కన్ఫెస్ చేశాను, సిత్మోతో డిన్నర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను, ఎలా అప్రోచ్ అవ్వాలో కొంచెం చెప్తావా అని అడుగుతాడు. ఏంట్రా బాబు నా బాధలో నేనుంటే వీడొకడు అనుకొని నువ్వు ఈ మాట ఒక 2 days బ్యాక్ అడుగుంటే నేను రొమాంటిక్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకువెళ్ళమని చెప్పి ఉండేవాడిని, కానీ ఇప్పుడు అమ్మాయిలు వద్దురా బాబు అని చెప్తాడు గుయ్యకి. సర్లే అని చెప్పేసి ఇంకా గుయ్యే ఫోన్ పెట్టేస్తాడు. వీడికి ఇలా అర్థమైందా అనుకొని ఇంకా ఫుపే కామ్ గా ఉంటాడు. ఇక సిత్మ వాష్రూమ్ లో ఉంటుంది, బాత్ చేస్తూ ఉంటుంది. సిత్మ వచ్చేలోపు క్యాండిల్స్ వెలిగిద్దామని వెలిగిస్తూ ఉంటాడు గుయ్యే. ఇంకా సిత్మ బయటకు వచ్చి అంటుంది, ఏంటి కరెంట్ పోయిందా, బాత్రూమ్ లో ఉంది కదా కరెంట్ అని చెప్తుంది. లైట్స్ అన్ని ఆన్ చేస్తుంది. పాపం గుయ్యే ఆక్వర్డ్ గా ఫీల్ అవుతాడు. ఇక వెంటనే తను ఆ క్యాండిల్స్ చూసి ఓకే ఓకే కంటిన్యూ అని చెప్తుంది. ఇక ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ అయిపోయాక మూవీ చూస్తూ ఉంటారు ఇద్దరు. ఇక గుయ్యే ఒక స్టెప్ ముందుకు తీసుకొని తన దగ్గరకు జరుగుతూ ఉంటాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఇంకా చెప్తాడనమాట, నేను లైట్స్ ఆఫ్ చేసి వస్తాను ఆగమని చెప్పి. సిత్మ తను చేపట్టుకొని ఆపేస్తుంది. ఇక ఇద్దరు పక్క పక్కన కూర్చున్నప్పుడు గుయ్యే అంటాడనమాట, ఆ రోజు నేను బీర్ తాగి చేశాను కదా, ఈ రోజు తాగకుండానే చేస్తానని చెప్తాడు సిత్మకి. ఇంకా ఇద్దరు రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. గుయ్యే తనకి కిస్ చేద్దామని దగ్గరకు వచ్చినప్పుడు సిత్మకి కాల్ వస్తుంది వాంగ్ నుండి. మార్నింగ్ ఫుపేతో జరిగిన గొడవ గురించి చెప్తూ ఉంటుంది వాంగ్. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ
మాట్లాడుకుంటున్నప్పుడు మాటల మధ్యలో సిత్మో చెప్పేస్తుంది అనమాట, గుయ్యే తనకి కన్ఫెస్ చేశాడని చెప్పి. ఇక తెలుసు కదా ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటే ఇప్పట్లో అవ్వదని చెప్పేసి గుయ్యే చూస్తూ ఉంటాడు సిత్మో ఎప్పుడు వస్తుందా అని. ఇక ఎంతసేపటికి సిత్మో రాకపోయేసరికి గుయ్యేనే తన దగ్గరికి వెళ్లి చెప్తాడనమాట, బయట కోల్డ్ గా ఉంది, లోపలికి వచ్చి మాట్లాడు, నేను నా రూమ్ కి వెళ్ళిపోతానులే అని చెప్తాడు. ఇక మార్నింగ్ అవుతుంది, గుయ్యే లేచి సిత్మో కోసం అని వెతుకుతూ ఉంటాడు ఇంట్లో అంతా, కానీ ఎక్కడా కనిపించదు. సిత్మో అప్పటికే వర్క్ వెళ్ళిపోతుంది. ఇక సిత్మో వెళ్లి ఆ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వస్తాడు కదా ఒక హీరో, అతన్ని పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇక ఇక్కడ గుయ్యే ఏమో సిత్మో ఎప్పుడు మెసేజ్ చేస్తుందా అని చూస్తూ ఉంటాడు. ఈ లోపు తనకి సర్కిల్ కనపడుతుంది, దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ సిత్మోని ఆ హీరో ఏమో పొగుడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి తనని చూసుకునే ఒక ఆవిడ వస్తుంది, తనకి మేనేజర్ అన్నమాట. ఇక అందరినీ బయటకు పంపించి ఆ హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. బయట ఉండి సిత్మో వింటూ ఉంటుంది వాళ్ళ మాటలు. నిన్నందరూ బయట సూపర్ స్టార్ అనుకుంటున్నారు, ఎందుకు అలాంటి ట్రైనీతో మాట్లాడుతున్నా నువ్వు అని అంటున్నావా. ఇక అప్పుడు సిత్మో అనుకుంటుంది అనమాట, నాతో వీళ్ళకేంట్రా బాబు ప్రాబ్లం అని చెప్పి. ఇక అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.